సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఒకరు కామెంట్లో ఏం రాస్తున్నారంటే, గురువుగారు కొన్ని అపార్ట్మెంట్స్కి, విల్లాస్కి లేదా ఇండిపెండెంట్ హౌస్కి ఆర్కిటెక్ట్స్ వార్డ్రోబ్ ఉత్తరంలో ఇస్తున్నారు ఆ రూమ్లో. అలా ఉండొచ్చా? మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, వార్డ్రోబ్స్ అన్నీ కూడా దక్షిణ గోడకో లేకపోతే పశ్చిమ గోడకో కట్టుకోవాలి. అంటే నైరుతి మూల నుంచి స్టార్ట్ చేసి మొత్తం పశ్చిమం అంతా కూడా పశ్చిమ వాయువు వదిలేసి, దక్షిణ గోడకైతే దక్షిణ ఆగ్నేయం వదిలేసి మొత్తం నైరుతి అంత వరకు, దక్షిణ నైరుతి ఆ మూల వరకు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎక్కువ మాస్టర్ బెడ్రూమ్స్లో జరుగుతూ ఉంటాయి. సౌత్కి వెస్ట్కి వార్డ్రోబ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సరిపోవట్లేదు అన్నప్పుడు ఎదురుగా ఉత్తరంలో కూడా కడుతూ ఉంటారు. లేదు కొంతమంది ఊరికే ఉత్తరం మాత్రం కొంచెం లోపలికి తీసుకొని ఆ స్పేస్ ఇస్తారు, అలా అక్కడ చేసుకోవచ్చు అని. ఉత్తరం గోడకి తూర్పు గోడకి ఎప్పుడు కూడా అంటే బరువులు పెట్టకూడదు. దానివల్ల కొంచెం ఉత్తరం దోషం అవుతుంది, తూర్పులో పెడితే తూర్పు కూడా దోషం అవుతుంది. ఉత్తరంలో మాత్రమే వార్డ్రోబ్ ఇచ్చారనుకోండి, ఒక ప్రొవిజన్. అదే మీద డెప్త్, వాల్ కట్టినప్పుడు కొంచెం వార్డ్రోబ్కి కొంచెం లోపలికి డెప్త్ ఇస్తారు, ఒక 1.5 feet 2 feet. జనరల్గా వార్డ్రోబ్ బిడ్త్ లోపలికి డెప్త్ 1.5 ఉంటుంది. పెద్ద బెడ్రూమ్ అనుకోండి, మధ్యలో అలా కొంచెం లోపలికి ఇస్తారు. ఇటుపక్క ఒక 2 feet అటుపక్క 2 feet వదిలేసి మధ్యలో ఉత్తరంలో మాత్రం అలా కొంచెం డెప్త్ ఇస్తారు. దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే నాకున్న ఈ కొద్ది 42 years అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఇలా ఉత్తరంలో ఇలాంటి దోషం ఉంటే అక్కడ ఉండే వాళ్ళకు కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గదు అసలుకి. అది ఏదో ఒక రకమైన స్కిన్ ప్రాబ్లం. మందులు వాడుతూ ఉంటారు, తగ్గదు. చిన్నగా ఆ దోషాన్ని ఏమి సవరించామనుకోండి, మిరాకిల్గా అసలుకి ఏ మందు లేకుండా స్కిన్ ప్రాబ్లం తగ్గిపోద్ది. ఎవరింట్లైనా ఇలాంటి దోషం ఉన్న వాళ్ళు ఈ సవరించి చూడండి, ఆశ్చర్యపోయే రిజల్ట్స్ కనబడతాయి. అక్కడ కంప్లీట్గా తగ్గిపోద్ది స్కిన్ ప్రాబ్లం. చూసి మళ్ళీ నా కామెంట్స్లో పెడితే నేను సంతోషిస్తాను. నాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సాయి రక్ష.